అభినందనలు తెలియజేస్తూ వారి లాఫింగ్ గురించి యోగా గురించి విశదీకరిస్తారు. అందరూ ఓకే సార్, ఇంకొక లాస్ట్ ఇంకొక బిట్ ఉంది, సంతోషకరంగా ఉంది. సో ఇటువంటి కార్యక్రమాలు చూసి మనం ఆరోగ్యాన్ని పెంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమొస్తుంది? న్యూరో సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు అవకాశం వస్తుంది మనకి? ఎవరినైనా మెచ్చుకోవడానికి, మన సంబరాన్ని తెలియజేయడానికి మాత్రమే కదా. తద్వారా ఏమొస్తుంది? మన యొక్క న్యూరో సిస్టమ్ ఏదో చెప్తారు కదా, అరిచేతడం ఒక యోగము, నవ్వకపోవటం నేను చెప్పలేదు సార్. ఓకే అని జంధ్యాల అనుకుంటా, జంధ్యాల సార్గా అని చెప్పినట్టు గుర్తు. గట్టిగా జంధ్యాల సార్ గట్టిగా క్లాప్స్ కొట్టు. ఓకే సార్, నవ్వుదామన్న వాళ్ళు 2 చేతులు పైకి ఎత్తండి. నాకంటే ఒక చేతిలో మైక్ పైకి. ఓకేనా? ఓకే, ఫ్రీగా ఉండండి. నవ్వాలంటే ఏంటి? నవ్వాలంటే ఏంటి? ఓహోహో, అంతే కదా. ఈ రెండోవి కదా మనం ఎక్కువ వాడతాం. అంటే హాస్యం 5 రకాలు చెప్తారు, వాటిలో అతి హాస్యం మీద ఇవాళ 2 అంటారు కదా. కాబట్టి అవకాశం వచ్చిన కానీ వాడుకున్నాం. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ లాఫింగ్ క్లబ్ అసోసియేషన్ ఫ్రీగా ఏమి ఏదన్నా కష్టం చేయాలంటే బాధ, కానీ నవ్వేదానికి చెదరుగా వచ్చేదానికి కానీ ఓకే, వెరీ గుడ్. గట్టిగా సార్ గట్టిగా క్లాప్. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ కావాలి. నవ్వలేము, నవ్వటం కష్టము అనిపిస్తుంటుంది. నవ్వలేని వాళ్ళు నవ్వే వాళ్ళని చూసి నవ్వే అవకాశం ఉంది. ఒకరికొకరు సపోర్ట్. ఓకేనా? చేద్దామా మళ్ళీ? కానీ యోగ సాధనలో అదే యోగ సాధనలో రెక్కకి డొక్కకి మనం చెప్పిన మాట కాదు, పాతకాలంలో రెక్కకి ఇంతే. అది పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే నవ్వుకి ఎంతో దూరం, దానికి అనేక కారణాలు సార్ వాళ్ళు చెప్తారు. చాలా మంచి కార్యక్రమం ఇది. వాకింగ్ చేయడం, నవ్వడం అనేది మన ఆరోగ్యాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించుకోవడానికి బాగుంటుంది. డాక్టర్ గారు కూడా మంచి సలహా ఇచ్చారు. సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా ఎంవి రెడ్డి గారు మనకు అండదండలుగా ఉన్నారు. కాబట్టి ఈ లాఫింగ్ క్లబ్ని మన జిల్లాలో మన వచ్చింది సార్, మీరు నిలబడండి. ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. 2023 సంవత్సరంలో ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎంవి రెడ్డి గారు ఉన్నప్పుడు విఆర్సీలో ఉన్న అసోసియేషన్ కాకుండా లాఫింగ్ ఒకటి సపరేట్గా బాగుంటుందని చెప్పి ఇలా రియాజ్ గారిని, సుబ్బారెడ్డి గారిని, ఎన్ఎస్ యాభై వాళ్ళ టీం మొత్తాన్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశారు. ఒక ఇంటర్నేషనల్లో లాఫింగ్ క్లబ్ తరఫున ఒక చార్టర్ కూడా వచ్చింది. మరి దాంతో లాఫింగ్ క్లబ్ తోటి ఈరోజు ఇక్కడ వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో, వెంకరెడ్డి గారు అందరూ తెలిసిన శుభచక్రి పక్కనే ఉన్న టౌన్ హాల్లో అందరికీ రోజు యోగా నేర్పిస్తుంటారు. గూడూరులో కూడా చాలా మందికి నేర్పిస్తున్నారు. వారిని ఓన్లీ ఈ వాకింగే కాకుండా కాస్త యోగా కూడా చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ విఆర్సీ గ్రౌండ్లోనే వెంకరెడ్డి గారు ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారు. ఇది ఒక మంచి కార్యక్రమం. బాడీకి ఒకటైతే ఓన్లీ వాకింగే కాకుండా, లాఫింగే కాకుండా యోగా కూడా ఇలా రకరకాల యాక్టివిటీస్లో
మనం యాక్ట్ చేసినప్పుడు ఈ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా కదిలే సందర్భం ఉంది. వాకింగ్ చేస్తే కొన్ని యాక్టివిటీస్ అవుతాయి, అలాగే యోగా చేస్తే ఇంకా మరికొన్ని అవుతాయి, లాఫింగ్ చేస్తే ఇంకా కొన్ని కానీ ఏమైనా అరాపరం మిగిలి ఉంటే మనం నోట్లో కానీ లేదా మెదడులో కానీ లేదా బాడీలో కూడా ఆ పార్ట్స్ అని యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఆరోగ్యానికి బాగా దోహదపడతాయని దీని లాంటి ఇలా 1, 2, 3 ఈ 3 కార్యక్రమాలు జరుగుతున్నందుకు మరి క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారిని, అలాగే రియాజ్ గారిని, మెయిన్ రన్యా సాహెబ్ గారు, ప్లస్ మా అవతర క్లబ్ అయిన లక్ష్మీ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్, ఎంఏ రెడ్డి గారు, ప్లస్ ఆనరబుల్ ప్రెసిడెంట్ అందరూ కూడా కలిసి ఒక ఉమ్మడిగా ఏం జరిగినా కూడా అందరం కలిసి చేస్తున్నారు. ఇది చాలా అభినందనీయం. అంటే ఎవరి పాటికి వాళ్ళు ఏదో కాకుండా ఏ కార్యక్రమం చేసి అందరూ ఇన్వాల్వ్ కావడం, కలిస్తే కలిసి సుఖం అన్నట్టుగా చేస్తున్నారు. ఇలాగనే కంటిన్యూ కావాలని, మరి ఇలాగా 10 మంది కాకుండా ఎక్కువ మంది ఒక హాఫ్ అన్ అవర్ 7 దాకా నడుస్తున్నారు. ఒక 7 నుంచి 7:30 దాకా ఒక హాఫ్ అన్ అవర్ ఈ యాక్టివిటీలో కూడా పార్టిసిపేట్ చేస్తే అందరూ చాలా బాగుంటుంది. మరి ఒకసారి తెలియజేస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ఈ టీం మొత్తాన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంవీ రెడ్డి గారు, అదేవిధంగా మా నేతాజీ సుబ్బారెడ్డి గారి ప్రోత్సాహంతో మా సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన ఈ బీఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకుండా ఉండడం ఒక రోగం. అది అక్షర సత్యం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడ్డది. నవ్వు ఇంతకుముందు నవ్వు 4 విధాల చేటు అనేవారు, కానీ ఇప్పుడు నవ్వు 40 విధాల ఆరోగ్యం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లబ్బులు స్థాపించబడ్డాయి, లాఫింగ్ క్లబ్స్. మొట్టమొదటిసారిగా వీరి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ వాకర్స్ క్లబ్లో ఈ లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కారణమైనటువంటి మా యోగా మాస్టర్ ఆయన వెంకరెడ్డి గారు, అందరికీ యోగా మాస్టర్గా సుపరిచితులు. వారు ముందుకు వచ్చి మేము ఇక్కడ యోగా అండ్ హాస్యం మీద సాధన ఇస్తామని చెప్పడం చాలా అభినందనీయమైన విషయంగా భావిస్తూ, మాకు ఈ టౌన్లో కూడా ఎన్నో లాఫింగ్ క్లబ్లు కావాలని, నవ్వితే శరీరంలో ఉండేటువంటి అవయాలన్నీ ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి మెదడు బాగా పనిచేస్తుందని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి అందరూ హ్యాపీగా నవ్వుకోవాలి, నవ్వండి, నవ్వించండి, నవ్వుతూ బతకండి అనే కాన్సెప్ట్తో ఈ వాకింగ్ మరియు లాఫింగ్ చాలా ప్రాముఖ్యత గురించి విశదీకరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ హ్యాపీగా నవ్వుకోవాలని చెప్పి మా క్లబ్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు నగరంలోని విఆర్ కాలేజీ గ్రౌండ్స్లో హాస్య లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నవ్వడం, యోగా చేయడం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యనిర్వహణ మా జనరల్ సెక్రటరీ రియాజ్ మరియు అందుకు మాస్టర్ గారైన వెంకురెడ్డి గారు, ఇంకా ఈ విఆర్ కాలేజీ అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు పాల్గొని సక్సెస్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి దిక్కల కూడా ఒక లాఫింగ్ క్లబ్ ఓపెన్ చేసి ఈ వయసులో 60 ఏళ్ళు దాటిన తర్వాత నవ్వడం సహజ సిద్ధంగా వచ్చే నవ్వు కన్నా ఈ మిగతా ఆర్టిఫిషియల్గా ఇక్కడుండి అందరం కూడా శరీరం కదిలించేటట్టుగా నవ్వుకుంటే వాటిల్లో నుంచే కొంతమంది జోక్స్ చెప్పడం, ఆ జోక్స్ ద్వారా నవ్వడం, నవ్వినందువల్ల పాజిటివ్ ఎనర్జీ రావడం ఇలాంటివి ఉంటుంది. అందుకోసంగా ప్రతి గ్రౌండ్లో కూడా లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేసి మేమేందంటే నెల్లూరు విఆర్ కాలేజీ గ్రౌండ్స్లో మేము రెగ్యులర్గా వాకింగ్ చేస్తాము. 6 to 7, 7 నుంచి 7:30 దాకా లాఫింగు, యోగా 2 చేసేదానికి కంటిన్యూగా విఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఒక నెల రోజులు మాస్టర్ గారి ఆధ్వర్యంలో మేమందరం చేసేదానికి పూనుకున్నాము. ఈరోజు ప్రారంభించినాము. రేపటి నుంచి రెగ్యులర్గా జరుగుతాయి. రాబోయే రోజుల్లో విఆర్ కాలేజీలో జరుగుతున్న వాకర్స్ అందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. మీ ఆరోగ్యవంతంగా ఇచ్చి మీ జీవితంలో మీ ఆరోగ్యంగా జీవించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లాఫింగ్ క్లబ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారికి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వాకర్స్ అసోసియేషన్ లాఫింగ్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక. సో యోగ సాధన, లాఫింగ్, సో అలానే మెడిటేషన్ అందించమని మా అసోసియేషన్ సభ్యులు అడిగినందువల్ల నాకు ఇష్టం కూడా ఈ విధంగా చేసినందువల్ల అవస్థాన దశలో అంటే ఏజ్ బార్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్గా మన ఆరోగ్యాన్ని
కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ టోటల్గా ఆనందమయ జీవితాన్ని గడపాలని ఆ కార్యక్రమంలో భాగంగా ధ్యానము, యోగా, లాఫింగ్ అనేది చాలా అవసరమని దాన్ని అందించేదానికి నా శ్రాయశక్తుల ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తానని కోరుకుంటూ సభ్యులందరికీ కూడా ట్రెజరర్గా ఉన్నాను లాఫింగ్ క్లబ్ అసోసియేషన్లో. ఈ కార్యక్రమం చేపట్టడము చాలా ఆనందదాయకము, చాలా స్ఫూర్తిదాయకము కూడా. ఒకప్పుడు నవ్వు 4 విధాల చేటు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ నవ్వు అనేది ప్రజల ఆరోగ్యాన్ని మన ఉపయోగపడతా ఉంది. దానికి నాంది పలికింది మన రియాజ్ గారు. దానికి మన బెంకురెడ్డి గారు రావడము, మనకి నేత నేర్పించడము, అది స్టార్ట్ చేయడము చాలా శుభపరిణామము. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి యోగా మాస్టర్ వెంకరెడ్డి గారికి రావడము, నేను డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ మన రియాజ్ గారు మన క్లబ్ ఒకటి స్టార్ట్ చేద్దాం సార్, లాఫింగ్ క్లబ్ అని చెప్పడం జరిగింది. దానివల్ల నేను ఆలోచించి డిస్ట్రిక్ట్ 203లో లాఫింగ్ క్లబ్ ఒక్కటే ఉంది గుంటూరులో. సరే మన నెల్లూరులో ప్రప్రదంగా నెల్లూరుకు లాఫింగ్ క్లబ్ వస్తుందో అది విఆర్సీలో రావడం మాకు చాలా సంతోషం అని చెప్పేసి విఆర్సీలో లాఫింగ్ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగినది. ఆ లాఫింగ్ క్లబ్కు రెగ్యులర్గా వాకింగ్ మెంబర్స్ రావడము చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నా పీరియడ్లో లాఫింగ్ క్లబ్ ఒకటి ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి తోడుగా మన యోగా మాస్టర్ వెంకరెడ్డి గారు ఆయన చొరవ తీసుకొని వచ్చి లాఫింగ్ క్లబ్ తోడు యోగా నేర్పిస్తూ లాఫింగ్ చేస్తూ యోగా నేర్పించడం ఆరోగ్యానికి మంచిదని ఆయన చెప్పడం, అందరూ సహకరించి ఇక్కడ రావడము, ఈరోజు ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. విఆర్సీ లాఫింగ్ క్లబ్ నిర్వహించిన దానికి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. నెల్లూరులో ఫస్ట్ లాఫింగ్ క్లబ్ ప్రారంభించడం, దానికి సహకరించిన నేతాజీ సుబ్బారెడ్డి గారికి, రియాజ్ భాయ్ గారికి, రమా సాహిబ్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వచ్చిన ప్రేక్షకులు అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.